హాయ్ అండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోయే ఈజీ అండ్ టేస్టీ అయిన గోంగూర పచ్చడి చేసేసుకుందాం. ముందుగా ఒక కడాయి పెట్టుకుని దానిలోకి 10 ఎండుమిర్చి వేసుకుని ఎక్కడ మాడకుండా చక్కగా ఫ్రై చేసేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. క్లీన్ చేసుకుని ఉంచుకున్న గోంగూరను కూడా కడాయిలో వేసేసుకుని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని గోంగూరను ఒకసారి కలుపుకుని ఉడికించుకోవాలి. గోంగూర ఉడుకుతున్నప్పుడు 2 పచ్చిమిర్చిని కూడా వేసేసుకుని కొంచెం పసుపు వేసుకుని దానిలోకి కొంచెం 1 టీ గ్లాస్ వాటర్ పోసుకుని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు మిక్సీ జార్లో జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్ వేసేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఉడుకుతూ ఉన్న గోంగూరలో 1 రెక్క చింతపండు వేసేసుకుని ఒకసారి కలిపేసేసుకుని అది ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమేనండి. పోపు కోసం ఆయిల్, పోపు దినుసులు వేసుకుని దీనిలో కొంచెం దంచిన వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి. ఇంగువ వేసేసుకుని డిష్ అవుట్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.